హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒరిస్సా రుచి చావల్ కీరీ మన తెలుగు వాళ్ళ కోసం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది ప్రెషర్ కుక్కర్లో అయితే తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 45 minutes అలా పడుతుంది. ఆ నెయ్యిలో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేపుకోవాలి. ఇలాగా మాడిపోకుండా వేయించుకోవాలి. ఫైనల్గా ఇలా ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రైస్లో 1 కప్పు రైస్కి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. నేను ఏ కప్పు ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని ప్రెషర్ మూత పెట్టేసుకోవాలి. టూ విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. టూ విజిల్స్ పెట్టుకుంటేనే ఇలా పర్ఫెక్ట్ బాయిల్ అవుతుంది. 2 విజిల్స్ కంటే ఎక్కువ బాయిల్ చేసుకుంటే ఎక్కువ స్మూత్ అయిపోతుంది. సో అందుకనేసి 2 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇందులో నేను 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేశాను. ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం మిల్క్ మేడ్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి 1 కప్పు షుగర్ సరిపోతుంది. హాఫ్ కప్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 3 ఇలాచీని ఇలా పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. రుచి చావల్ కీరీ ఒరిస్సాలో చాలా ఫేమస్ అండి. ఇది మన తెలుగు వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి.
మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.